హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ కమ్మటి మినపప్పు రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మా అమ్మ చేసే ఈ రోటి పచ్చడి చాలా కమ్మంగా చాలా బాగుంటుంది. సో నేనైతే కడుపు నిండా అన్నం తినేస్తాను. రోట్లో చేసుకునే ఏ పచ్చడైనా భలే రుచిగా చాలా బాగుంటుంది. వీలున్నప్పుడల్లా మీకు కూరలు తిని బోరు కొడితే ఇలా రోట్లో పచ్చడి చేసుకొని తినండి. మీరు కడుపు నిండా అన్నం తినేస్తారు. సో ముందుగా అయితే మినపప్పు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ కారానికి తగినన్నైనా వేసుకోండి. వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మిరపకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోండి. లోపల గింజల నుంచి ఫ్రై అవుతాయి. సో ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 50 గ్రామ్స్ మినపప్పును వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ మినపప్పు రోస్ట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మిరపకాయలు ఉండే ప్లేట్లోకి తీసేసి ఈ మినపప్పుని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పండుగా ఉండే 2 టమాటాలని తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఆయిల్లోకి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోవాలి. గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. టమాటా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోల్ తీసుకొని రోల్లోకి ఈ మినపప్పు ఎండుమిరపకాయలని మొత్తాన్ని వేసేసుకోండి. వేసుకొని రోకలతో దంచండి. దంచి చేసే పచ్చళ్ళు ఎంతో రుచిగా చాలా కమ్మగా ఉంటాయి. సో ఇప్పుడు ఫ్యాషన్గా మనము మిక్సీ జార్లో వేసుకొని పచ్చళ్ళు చేసుకుంటున్నాము. అలా ఎలా చేసినా కానీ రుచి అనేది రాదు. సో ఒకసారి తప్పకుండా రోల్లో ట్రై చేయండి. చేతులకు కూడా మంచి ఎక్సర్సైజు, బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు రోట్లో చేసుకొని తినడం వల్ల రుచి కూడా సూపర్గా ఉంటుంది. కడుపు నిండా అన్నం తినేసేయచ్చు. ఒక ఆమ్లెట్ ఉప్పు చేపతో తిన్నారనుకోండి, నోట్లో బ్లాస్టేనండి. కొంచెం నెయ్యి వేసుకొని దట్టించుకొని తినండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. సో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసిన తర్వాత సాల్ట్ తక్కువ అయితే కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక ఆనియన్ వేసి 2 దెబ్బలు వేయండి. ఆనియన్ పలుకులు అయిపోతుంది. సో చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పచ్చడిని తీసేసేయండి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి రోటి మినపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని యాక్చువల్గా మినుముల పచ్చడి అని కూడా అంటారు మా ఊర్లో. సో చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వారంలో ఒకసారైనా అప్పుడప్పుడు తింటే బలం కూడా మినపప్పే కదా, సో ఆరోగ్యానికి కూడా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.